అపవాది మాటలు లొంగకూడదు, వినకూడదు. దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కనికరం గల దేవుడు యేసయ్య, పాపుల రక్షకుడు యేసయ్య, పాపాన్ని క్షమించేవాడే యేసయ్య. ఆయన పేరేమిటి? యేసు. యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. యేసు ప్రభువుని నమ్మినారా? గుడికి పోతున్నామన్నా అంటారు. గుడికి పోవచ్చు, బాప్తిజం కూడా తీసుకోవచ్చు, బట్టలు మార్చుకోవచ్చు, గుడి మారచ్చు. కానీ బ్రతుకు మారిందా? హృదయంలోనికి యేసు ప్రభువుని చేర్చుకున్నావా? ఇప్పుడు వెంకయ్య ప్రభువుని నమ్ముకున్నాడు.